నెంబర్ సిస్టమ్ గురించి బ్రీఫ్గా ఒకసారి. న్యాచురల్ నెంబర్స్ denoted by n starts from 1 2 3 4 5 and so on. Whole numbers are denoted by natural numbers అని సహజ సంఖ్యలు, హోల్ నెంబర్స్ పూర్ణ సంఖ్యలు, జీరో పాజిటివ్ ఇంటీజర్స్ మొత్తము, ఇంటీజర్స్ అంకెలు మొత్తము ఏదర్ నెగిటివ్ అండ్ పాజిటివ్, జీరో ఇంక్లూడ్స్. దీన్ని ఐ కానీ జెడ్ కానీ మెజారిటీ జెడ్తో దీన్ని డినోట్ చేస్తారనమాట. అంకెలు, ఈ మొత్తం అంకెలు దీని కింద వస్తాయి అన్నమాట, ఇంటీజర్స్ అంటారు. రియల్ నెంబర్స్ రెండు రకాలు, రేషనల్, ఇర్రేషనల్. రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తారు, రేషనల్ నెంబర్స్ని క్యూతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ క్యూ. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ డినోటెడ్ ఇన్ ద ఫార్మ్ p by q, then those are rational numbers. If those numbers are unable to denote in the p by q format, then those are called irrational numbers. p by q format అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.2 డెసిమల్. ఇప్పుడు నాట్ కంటిన్యూస్గా ఒకటి రాకూడదు అనమాట, డెసిమల్ తర్వాత ఆల్టర్నేటివ్ డెసిమల్. ఫర్ ఈవెన్ 1/3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, కానీ నాట్ √3 ఇలాగ. ఎందుకంటే దీనికి 0.6666 అది కంటిన్యూస్గా మనకి విల్ కమ్ టు నో దట్ వాట్ ఈజ్ కమింగ్. బట్ ఫర్ దీన్ని 1/3 ఈ ఫార్మాట్లో రాయగలుగుతున్నాం కదా, దీన్ని 1/3 అని ఇలా రాయగలిగితే అది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే రాయలేకపోగలగాలి, p by q ఫర్ √2. దీనికి చూస్తే ఇప్పుడు 1.4140 అండ్ సో ఆన్, ఎక్కడికంటే అక్కడ పోతుంది అది. సో ఇమాజినరీ నెంబర్స్ నెక్స్ట్. సో రియల్ నెంబర్స్ 2 టైప్స్, ఏంటిది? రేషనల్, ఇర్రేషనల్. అలాగే ఇమాజినరీ నెంబర్స్, దోస్ నెంబర్స్ డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నెంబర్ సిస్టమ్ అన్నట్లు, అందుకే వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటారు. కల్పిత సంఖ్యలు, ఇమాజినరీ తెలుగులో కల్పిత సంఖ్యలు అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్లో మనం ఓన్లీ పాజిటివ్ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ వచ్చింది అంటే ఏంటి? అందుకని ఇవి కల్పిత సంఖ్యలు, ఇమాజినరీ అనమాట, మనకి ఊహ అది. సో నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ సంక్లిష్ట సంఖ్యలు అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ రియల్ అండ్ ఇమాజినరీ. ఎగ్జాంపుల్కి ఏంటి? 2 + √-2 అనుకున్నాం, దీన్ని 2 + i√2 ఇలాగనమాట. i అంటే i = √-1. ఇది ఇమాజినరీ నెంబర్స్లో ప్రతి i అనేది కామన్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలను ఏటిని అంటాము? నెంబర్ విచ్ హ్యావ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 యాజ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్, గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం అంతే. ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్కి ఆ నెంబర్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి? మల్టిపుల్స్ కదా. ఇప్పుడు 3 టేబుల్లో 3 వస్తుందిగా, 3 1s are 3, అది 3 2s are 6. 6కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 2 3, 6. ఇవి అంటే 6ని 6తో డివిజిబుల్ చేస్తుంది, నిశ్శేషంగా భాగించగలగాలన్నమాట. అది 3ని 3తో భాగిస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది, గుండు బొగులుద్ది అందరికి తర్వాత. సో అది నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే నిశ్శేషంగా భాగించగలగాలంటే రిమైండర్ మస్ట్ బి 0 వెన్ వి డివైడ్ దట్ నెంబర్ విత్ ఇట్స్ ఓన్ ఫ్యాక్టర్. అది సో ద నెంబర్ ఇట్ సెల్ఫ్ and 1 as the factors, then the number is known as prime number. కోప్రైమ్ అంటే 2 నెంబర్స్ తీసుకుంటే వాటికి ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది, కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోప్రైమ్ అనుకున్నాం అనుకో, 9, 7. కోప్రైమ్లో 2 నెంబర్లు ప్రైమ్ నెంబర్లు లేదంటే ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 9, 7. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? 9కి 1 3 9 ఫ్యాక్టర్స్. 7కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 7. సో ఒకటి ప్రైమ్ నెంబర్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఓన్లీ కామన్ ఏముంది? ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది. దెన్ దోస్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ కోప్రైమ్ నెంబర్స్. అనదర్ ఎగ్జాంపుల్,
ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్లో కాని ఎగ్జాంపుల్ తీసుకోవాలని ట్రై చేస్తున్నా. 20 అండ్ 9. 20 అండ్ 9 ప్రైమ్ నెంబర్సా? కాదు. అంటే ఇది ఎందుకు చెప్తాను అంటే కో ప్రైమ్ అనగానే నెంబర్లు 2 ప్రైమ్ ఉండాలి అనే నా ఆలోచన వస్తుందని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 29 2 ప్రైమ్ నెంబర్లు కాదు ఇవి, బట్ దోస్ ఆర్ బోత్ ఆర్ కో ప్రైమ్. ఎలాగా కో ప్రైమ్? 9కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 9. 20కి ఫ్యాక్టర్స్ 1 2 4 5 10 20. ఇవే కదా. సో ఇక్కడ ఏది కామన్ ఉంది? ఇక్కడ 1 మాత్రమే కామన్. సో ఇవి రెండు 9 అండ్ 20 ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, అది ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్, కాంపోజిట్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ కానీ నాట్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్. అంటే ఏం సింపుల్గా దానికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఏ ప్రైమ్ నెంబర్కి తీసుకున్నా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఓకే, 3 అనేది ప్రైమ్ నెంబర్, దాని ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. 2 అనేది ప్రైమ్ నెంబర్. 2 యొక్క యూనిక్నెస్ ఏంటంటే ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే, అది లాస్ట్ వన్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ ఈజ్ 2. The difference between two prime numbers must be 2. Then those numbers are known as twin prime numbers. Okay, example 3, 5, 5, 7, 11, 13, 17, 19. ఓకే, ఇంకా 29, 31, లైక్ దట్. 37, 39 కాదు, 41, 43, 41, 43 అలాగా. ఓకే, ఇవన్నీ ట్విన్ ప్రైమ్. డిఫరెన్స్ అనేది 2 నెంబర్ల మధ్య 2 ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? దీన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, దాని నెంబర్స్ దాన్ని ఏ ఆంగ్ల అక్షరంతో డినోట్ చేస్తారనే దాన్ని బట్టి డిస్కస్ చేశారు. ఓకే.